హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దినేష్ని తీసుకువచ్చి రోహిణి బండారాన్ని బయట పెట్టించిన బాలు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక మనోజ్ అయితే దినేష్ చెప్పిన మాటలు విని ఇంటికి వచ్చి బాలుని తనకి లెటర్లు పంపిస్తున్నాడని, బాలుని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పి అనడంతో ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఉంటుంది ప్రభావతి. అసలు వీళ్ళు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నా కొడుకు కోడలు ఇద్దరు బాగుపడుతుంటే వీళ్ళు చూడలేకపోతున్నారు అని తిట్టుకుంటూ ఉంటుంది ప్రభావతి. మేము ఇంట్లో నుంచి వెళ్ళడం ఏంటి, మేము వెళ్ళం అని అంటూ ఉంటుంది మీనా. ఇది నా ఇల్లు, నువ్వు ఉండడానికి వీల్లేదు అని అంటూ ఉంటే ఇది మీ ఇల్లే కాదు నా ఇల్లు కూడా అని అంటూ ఉంటుంది మీనా. పువ్వులు అమ్ముకునేదానికి నీకు ఇంత ఇల్లా, నీకు అసలు ఎవడిచ్చాడు ఈ ఇల్లు అని అంటూ ఉంటే ఇప్పుడే కదా అన్నారు కన్న కొడుకు కన్న తల్లికి ఇలా హార్ట్ అటాక్ రావాలని కోరుకుంటాడా అని. మరి ఇద్దరు కొడుకులు మీ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇల్లు అయినప్పుడు ఇది మా ఇల్లే కదా, అయినా మీ కన్న కొడుకే కదా అని అంటూ ఉంటుంది. రే, దీంతో వాదించడం కన్నా వాడికి ఫోన్ చేయను ముందు అని అనగానే ఫోను మీరు చేయడం ఎందుకు, నేనే చేసి వస్తాను అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక మీనా అయితే ఏవండి, ఎవరో గుడిలో స్వామీజీ అంట కొత్తగా వచ్చాడంట, అది మనం ఎప్పుడు వెళ్తుంటాం కదా ఆ గుడి దగ్గర ఉన్నాడంట, చెట్టు కింద కూర్చొని అందరికీ కూడా వరాలు ఇస్తున్నాడంట. మీ మనోజ్ అన్నయ్య వెళ్తే అసలు మీ మనోజ్ అన్నయ్యకి ఏదో లెటర్లు బెదిరించినట్లు రాస్తుంది మీరేనని మీ ఫోటోని చూపించాడంట. ఇప్పుడు అత్తయ్య గారు వచ్చి మనం ఇంట్లో ఉండడానికి వీల్లేదని చెప్తున్నారు. మనోజ్ ఏమో మిమ్మల్ని కొట్టించడానికి ఒక బుల్డోజర్ లాంటి మనిషిని కూడా తీసుకొచ్చాడు. ముందు మీరు వెళ్ళి ఆ స్వామీజీ ఎవరో వాడి పని చెప్పండి ముందు అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు వాడిని ఇక్కడికి తీసుకురండి అని అనగానే సరే మీనా, నేను చూసుకుంటాను అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక మీనా లోపలికి వస్తుంది. మీనా లోపలికి వచ్చేసరికి ఏమన్నాడు బాలు అని అంటూ ఉంటుంది రోహిణి. వస్తున్నారు, వచ్చి అందరి సంగతి చూస్తారు, అన్ని లెక్కలు తేలుస్తారు. ఈయన చాటుగా లెటర్లు రాసి బెదిరించే రకం కాదని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు కానీ ఆ లెటర్లు రాసింది ఆయన కాదు అని తెలియాలి, అప్పుడు ఉంటుంది ఈ మనోజ్కి అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక మనోజ్ అయితే ఏంటి రోహిణి, నిజంగానే వాడు కాకపోతే ఇప్పుడు మనం ఇచ్చిన బిల్డప్కి వాడు ఎంత రాద్ధాంతం చేస్తాడో అని అంటూ ఉంటే నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను, నువ్వెక్కడ వినిపించుకున్నావు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే ఇక బాలు అయితే గుడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ దినేష్ అయితే కనిపించడు. ఇక్కడ ఎవరో స్వామీజీ ఉండాలంట కదా, ఆ స్వామీజీ ఎక్కడున్నాడు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా అక్కడున్న కొంతమంది వాడు స్వామీజీ ఏంటి, వాడు దొంగ స్వామీజీ, వాడు స్వామీజీ ఏమీ కాదు, నాటకాలు ఆడడానికి వచ్చాడు, మాకు నిజం తెలిసి తరిమేశాము ఇప్పుడే అని అంటూ ఉంటారు వాళ్ళు. అప్పుడే ఇక రాజేష్ అయితే బాలుకి ఫోన్ చేస్తాడు. రే రాజేష్, ఏంట్రా ఇప్పుడు చేసావు, నేను అర్జెంట్ పని మీద ఉన్నాను. ఏం లేదురా, నువ్వు ఆ గుడి వైపుకి వెళ్తాను చూశాను, ఇటేమన్నా ట్రిప్ ఉందా ఏంటి అని అడుగుతూ ఉంటే రే నువ్వు అటే ఉన్నావా అని అడుగుతూ ఉంటే అవునరా, ఒక స్వామీజీ వేషంలో ఎవడైనా అటు పక్కకి వెళ్తున్నాడా చూడు అని అడుగుతూ ఉంటే చూస్తానుండు అని అంటూ ఉంటాడు రాజేష్ అయితే. అప్పుడే బైక్ మీద కాశీ వస్త్రాలు ధరించుకొని దినేష్ అయితే వెళ్తూ ఉంటాడు. అది చూసి రే ఎవడో బండి మీద నువ్వన్నట్టే స్వామీజీ వేషంలో వెళ్తున్నాడ్రా అని అనగానే రే వాడిని ఫాలో అవ్వు, నేను వస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నావో కూడా లొకేషన్ సెండ్ చెయ్యి అని అంటూ ఉంటాడు. అప్పుడే రాజేష్ అయితే లొకేషన్ సెండ్ చేసి ఇక వెంటనే ఫాలో అవుతూ ఉంటాడు దినేష్ని. అలాగా రాజేష్ అలాగే బాలు ఇద్దరు కూడా దినేష్ని అయితే పట్టుకుంటారు. ఇక దినేష్ని పట్టుకొని ఏరా, నేను మా మనోజ్ గాడికి దొంగ లెటర్లు రాస్తున్నానని నా ఫోటో చూపించి వాడి జాతకం చెప్తావా నువ్వు, ఎవర్రా నువ్వు, మారు వేషంలో వచ్చి అందరినీ కూడా మోసం చెయ్యాలని చూస్తావా అని అనగానే అప్పుడే ఇక రాజేష్ అయితే
రే ఇదంతా కూడా డ్రామా అయినప్పుడు ఈ విగ్గు గెడ్డం అంతా కూడా ఇవి కూడా ఫేకేరా అని ఆ గెడ్డం విగ్గు కూడా పీకేస్తారు. దాంతో ఇంకా అసలు దినేష్ రూపం బయటపడుతుంది. ఇక దినేష్ని చూసి రే ఆ రోజు మీనాని కిడ్నాప్ చేసింది ఈ వెధవేరా, వీడు మళ్ళీ మా జోలికి వస్తున్నాడు, ఇప్పుడు వీడి సంగతి ఎలా తెలుస్తానో చూడు అని వెంటనే కొట్టబోతూ ఉండగా సార్ నేను అసలు వచ్చింది మనోజ్ గురించి కాదు సార్, రోహిణి గురించి అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. మా పార్లనమ్మ గురించా? అంటే మా పార్లనమ్మని బ్లాక్మెయిల్ చేస్తున్నావా, తన వెనక పడుతున్నావా, నిన్ను ఇంకా చంపేస్తాను రోయ్ అని అంటూ ఉంటాడు బాలు. లేదు, తను మిమ్మల్ని మోసం చేస్తుంది, తనకి ఆల్రెడీ పెళ్ళాడున్నాడు, అలాగే తల్లుంది, పెళ్ళయ్యి మొగుడు చచ్చిపోయాడు కూడా అని నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. ఏంట్రా నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే నేను చెప్పేది నిజం, ఇదిగో వీడే రోహిణి కన్న కొడుకు అని చింటూ ఫోటోని చూపిస్తాడు. ఇక చింటూ ఫోటోని చూపించగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక ఇదే విషయాన్ని మా ఇంటికి వచ్చి చెప్పు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఇంటికైతే బాలు వస్తాడు కారులో. రాజేష్ని ఇక దినేష్ని పెడతాడు. ఎవరా నా మీద నిందలు వేసింది? ఆ స్వామీజీ గాడు దొంగ స్వామీజీ, గుడిలో వాడు అందరినీ కూడా తరిమి కొట్టేశాడు, వాడు పారిపోయాడు అని అంటూ ఉంటే అవును మరి నువ్వన్నీ దొంగ నాటకాలు ఆడుతున్నావు అని అంటూ తిడుతూ ఉంటాడు. ఇక బాలునైతే మనోజ్ రే రాజేష్, ఇక్కడ ఎవరు దొంగ నాటకాలు ఆడుతున్నారో, ఎవరు మారు వేషాల్లో ఎన్ని మోసాలు చేస్తున్నారో తెలుస్తుంది, వాడిని తీసుకురారా అని అనగానే ఇక రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. దినేష్ గాడు బాలు చేతికి చిక్కాడా అని షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక దినేష్ని లోపలికి తీసుకొస్తారు. లోపలికి తీసుకురాగానే చూసి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. షాక్ అయిపోతూ వీడు దొరికేశాడు బాలుకి, ఇప్పుడు ఏం చెయ్యాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది. రే వీడొచ్చింది నీ కోసం కాదురా, పార్లనమ్మ కోసం. పార్లనమ్మ మన ఇంటిని ఎంత మోసం చేసిందో తెలుసా? రే చెప్పరా. చెప్తాను. ఈ రోహిణి పేరు అసలు పేరు కళ్యాణి, తనకి ఆల్రెడీ పెళ్ళైపోయింది, కానీ మీ దగ్గర కోటీశ్వరాలని చెప్పి అబద్ధం చెప్పి మనోజ్ని పెళ్లి చేసుకుంది, తనకి కొడుకు కూడా ఉన్నాడు అని నిజాన్ని బయట పెడతాడు. ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. అంతేకాదు వీళ్ళ కొడుకు ఎవరో తెలుసా? చింటూ కన్న తల్లి రోహిణి అని అంటూ ఉంటాడు బాలు. ఆ మాట విని ఒక్కసారి ఇక ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. వాడు చెప్పేది నిజమేనా అని నిలదీస్తూ ఉంటుంది. అది అత్తయ్య, అది అని తడబడుతూ ఉంటుంది రోహిణి. అప్పుడే మనోజ్ అయితే ఏంటి రోహిణి ఇదంతా అని అనగానే నన్ను క్షమించు, ఇదంతా నిజమే అని నిజాన్ని ఒప్పుకుంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.